ఆల్ మిక్స్డ్ సీడ్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ కోసం ముందుగా పెద్ద బౌల్ తీసుకొని పల్లీలు అలా కలుపుతూ వేయించుతున్నాను. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి, కింద అడుగంటకుండా ఉంటుంది. తర్వాత అవిసె గింజలు తీసుకొని అలా లైట్గా వేయించుతూ ఉన్నా. తర్వాత నువ్వులు తీసుకొని నువ్వులను కూడా అలా మధ్య మధ్యలో కలుపుతూ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుతూ ఉండండి. లైట్ బ్రౌన్ వచ్చాక తీసేయండి. తర్వాత ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. వీటిని కూడా అలా మధ్య మధ్యలో కలుపుతూ కింద అడుగంటకుండా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుతూ ఉండండి. లైట్ బ్రౌన్ వచ్చాక తీసేయండి. తర్వాత చియా సీడ్స్ తీసుకున్నాను. ఈ చియా సీడ్స్ కూడా అలా ఆ ప్యాన్కున్న వేడి సరిపోతుంది, అలా జస్ట్ 1 సెకండ్ అట్లా 1-2 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దీనికోసం నేను ఎక్స్ట్రా బెల్లం ఏమి యాడ్ చేయట్లేదండి. డ్రై అంజీరా ఉంటుంది కదా, దాన్ని మంచిగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసేసి పెట్టుకోండి. ఆ బాయిల్ చేసిన దాన్ని మిక్సర్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఈ ఆల్రెడీ నేను మిక్సీ చేసుకున్న పౌడర్లో కలుపుతూ ఉన్నాను. అలా గ్రాడ్యువల్గా మంచిగా కలిపినాక అది ఒక ఉండలాగా వస్తుందండి. ఆ పేస్ట్తోనే నేను ఈ ఉండలు చేస్తాను. ఈ సీడ్స్ లడ్డు చాలా హెల్త్కి మంచిదండి. స్కిన్కైనా హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. సో అలా ముద్దొచ్చే వరకు పేస్ట్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా ముద్దొచ్చాక మంచిగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 to 2 months ఈజీగా వాడుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అలా చిన్న ఉండలు చేసుకున్నాను. అలా పెట్టేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది అండి, యమ్మీ లడ్డు. రోజు ఒకటి తినండి, హెల్తీగా ఉండండి.